గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ శాలిని. వెల్కమ్ టు 6 టీవీ. బులెటిన్ అప్డేట్ చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై బండ్ల గణేష్ తనదైన శైలిలో స్పందించారు. వారంతా ప్రజా సమస్యల కోసం సీఎంను కలిశారని, అందులో తప్పులేదన్నారు. దాంతోపాటు మల్కాజ్గిరి ఎంపీ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ తనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు బండ్ల గణేష్. పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ కోసం అప్లై దరఖాస్తు చేయడం జరిగింది. దున్నపోతు వస్తుంది, చిన్న దున్నపోతు వస్తుంది, కట్టి పడేస్తాం. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది ఎవరికి టికెట్ వచ్చినా కానీ. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాను. నేను ఊరికి అట్లా మాట్లాడిన అందరిలాగా బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా దుమ్ము దులుపుతా, ఎగురుతా, గంతేస్తా అని గెలుస్తాం. టికెట్ వస్తే గెలుస్తాం. కాంగ్రెస్ జాయిన్ చేసుకోదేమో ఆయనను, మేమైతే జాయిన్ చేసుకున్నాం. మా మంత్రి ఎందుకు ఇస్తారని మా దగ్గర మహానుభావులు బ్రహ్మాండ ఎట్లుందండి మా పరిపాలన, ఎట్లుంది? మా దున్నపోతున్నా సార్ జాయిన్ చేసుకునేది. అవన్నీ నాకు తెలియదండి. ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారు కలవాలి, ప్రజలు ఎమ్మెల్యేలను కలవాలి. నియోజకవర్గ ప్రజలు మా ఎమ్మెల్యే వచ్చి ఆ మంత్రినో ముఖ్యమంత్రి గారు కలుస్తారు. ఎందుకు కలుస్తారు? సమస్యల కోసం కలుస్తారు. అయ్యా మా ఈ నియోజకవర్గం, మా షాద్నగర్లో ఈ సమస్య ఉంది, మాకు ఈ వాటర్ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, ముఖ్యమంత్రి గారు దయచేసి ఆలకించండి కలుస్తారు. దానికి తప్ప సార్? ముఖ్యమంత్రి ఏంది? రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి మంత్రివర్గాన్ని ప్రతి ఎమ్మెల్యే, ప్రతి నాయకులు కలవటం అనేది ధర్మం, అది ప్రజాస్వామ్యం. వాళ్ళలాగా మంత్రులు కలవకుండా, ఎమ్మెల్యేలు కలవకుండా ఒక దాంట్లో ఉండి ముఖ్యమంత్రి కలవాలంటే భగవంతుడు తిరుపతి దర్శనం కూడా అయితే ముఖ్యమంత్రి దర్శనం కాదంటే కాదు కదా. మా ప్రజల ముఖ్యమంత్రి, ప్రజా ముఖ్యమంత్రి. మా ముఖ్యమంత్రి గారు అందరికి అందుబాటులో ఉంటారు. 5 నుంచి అపాయింట్మెంట్లు ఇస్తున్నారు, నైట్ 11 దాకా మీటింగ్లు చేస్తున్నారు. ఇది ప్రజాపాలన. ఇది దీన్ని ఎట్లా తప్పుగా పడతారో నాకు అర్థమవుతలేదు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కలవటం తప్ప, ప్రజలకు అందుబాటులో లేకపోతే కరెక్ట్ అని మీరు చెప్తే అట్లా చెప్తాం. అన్న అట్లా ఎవరిని కలవకన్నా రూమ్లోనే ఉండు, ఎప్పుడన్నా ఒకసారి బయటకు వచ్చి ఇట్లా చెయ్యి వెళ్ళిపోండి అన్నాడు.